ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం పారిశుద్ధ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ పాలకవర్గం పారిశుద్ధ కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యాచరణ ప్రణాళికలో 10 వారాల పాటు 10 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. వార్డుల్లో ఉన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ ప్రజల భాగస్వామ్యంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మార్చి 6 నుండి 15 వరకు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయన్నారు. మొదటి రోజు వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యాచరణ ప్రణాళికలో ప్రజలు, ఎన్జీఓలు, పట్టణ ప్రముఖులు భాగస్వామ్యమై పట్టణ ప్రగతికి సహకరించాలని కోరారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంగా 10 అంశాలు 10 వారాల పాటు వివిధ అంశాలపైన మరి ఆ అంశాలలో నేరుగా మనకు పరిశుభ్రత కానీ, తర్వాత ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, మహిళల సంక్షేమం, తర్వాత డ్రగ్స్ నిర్మూలన, విద్య, ఆరోగ్యం మొదలైనటువంటి 10 అంశాలను తీసుకొని ఆ 10 అంశాల మీద ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానిలో మన ప్రజాప్రతినిధులు, మన చైర్మన్ మేడం, వైస్ చైర్మన్ మేడం, తర్వాత మిగతా కౌన్సిలర్స్, ఎన్జిఓస్, యూత్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఆ ప్రణాళికను విజయవంతం చేయవలసిందిగా ప్రభుత్వం నిర్దేశించడమైనది. మరి దానిలో భాగంగా మనకు ఇప్పుడు మార్చి 6 నుంచి మార్చి 15 వరకు వివిధ అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. దాని తదుపరి మళ్ళీ మనకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మరి ఈ రోజు మనకు సంబంధించి స్పెషల్ శానిటేషన్స్, అదేవిధంగా మనకు ఈ ప్రోగ్రామ్ సంబంధించి వివిధ డీప్ గా మాట్లాడుకొని ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని తీసుకొని మరి అదేవిధంగా ప్రతిజ్ఞ కూడా ఈ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ కూడా మనం అందరం ఒకసారి ప్రతిజ్ఞను చదివి దాని తదుపరి మళ్ళీ వార్డు కౌన్సిలర్ సహకారంతో మా వార్డు ఆఫీసర్స్, తర్వాత మెప్మార్ సిబ్బంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆశా సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం, యూత్ కానీ, ఎన్జిఓస్ కానీ, యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ అందరితోటి వాళ్ళ యొక్క సహకారం తీసేసుకొని అక్కడ పరిశుభ్రత ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మన సిబ్బంది ఏం చేయాలి అంటే ఏదైనా ఒక మనం యాక్టివిటీ చేస్తుంటే దాని బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ అనేది కంపల్సరీ జాగ్రత్త మన రోడ్ కెమెరా తోటి కోఆర్డినేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. అందు గురించి అని బిఫోర్ ఫోటో తీసుకొని తర్వాత చేసిన తర్వాత మనం యాక్టివ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫోటో తీసుకోవాలి. మరి దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ మనం ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసినాం. అంటే 99 రోజుల యాక్షన్, ఈ 99 కార్యాచరణ ప్రణాళికల అంశాలు కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. మొదటగా మార్చి 6 ఈ రోజు సంబంధించి అన్ని వార్డుల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం, యుఎల్పి స్థాయిలో ప్రజాప్రతినిధులు, శాఖ అధికారులు, ఎస్ఎస్జి మహిళలు ప్రముఖులతో 99 రోజుల ప్రణాళికను ప్రారంభించడం. మనం ఆల్రెడీ ఈ రోజు మనం ర్యాలీ చేసే ముందు దాని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. అని ప్రముఖుల సందేశాలు, ముఖ్యమంత్రి సందేశం చదవడం, తర్వాత రోజువారీ కార్యక్రమాల వివరణ, అధికారులు ప్రజలతో మనం ప్రమాణం చేయించడం. దీని తర్వాత అన్ని వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలు ప్రారంభించడం ఈ రోజు సంబంధించింది. తర్వాత ఇట్లా మనకు 15 వరకు షెడ్యూల్స్ కూడా గౌరవ కౌన్సిలర్లు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని ప్రకారం కౌన్సిలర్లు అందరూ కూడా మీరు మీ వార్డు ఆఫీసర్స్ తోటి మనం కోఆర్డినేట్ చేసుకుని రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా చేద్దామనేది ఈ యొక్క సహకారంతో ముందుకు వెళ్దామని కోరుకుంటూ మరి ఇక్కడ మాట్లాడవలసిందిగా పాలకవర్గం, అధికారులు, మెప్మా టీం, మున్సిపల్ టీం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం పాలకవర్గం రాగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఎందుకంటే వార్డులలో సంవత్సరం నుండి దాదాపు పాలకవర్గం లేకపోవడం, అధికారుల భాగస్వామ్యంతో కొంతవరకు కార్యక్రమాలు చేసినప్పటికీ వార్డులలో చెత్త చాలా కూరుకుపోయింది. నేను ఏదైతే పాలకవర్గం వచ్చిన వెంటనే
ఒక ముఖ్య ఉద్దేశం కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం 99 రోజుల కార్యక్రమం ప్రణాళిక తీసుకురావడం ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచన చేసి వార్డ్ వైజ్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అది వార్డు క్లీనేషన్లు అయితేనేమి, తర్వాత వాటర్ సమస్యలు అయితేనేమి, మన వార్డులో ఉన్న లైట్స్ సంబంధించి అంటే కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్లానింగ్ చేసుకునే ఒక ముఖ్య అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వార్డ్ వైజ్ గా ప్రజలందరూ, వార్డ్ కమిటీస్, అలాగే పాలకవర్గం, అధికారులు, ఆశా కార్యకర్త, ఆ వార్డ్ ఆఫీసరు, వార్డ్ ఆర్పీ, అలాగే వివిధ అధికారులు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి, ఆరోగ్య శాఖ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వార్డుకు ప్రతి సదుపాయం కల్పించాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులం అయితే కనుక మనం ఈ 99 రోజుల ప్రణాళికలో మన పట్టణాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కూడా అధికారులు దీన్ని చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతసేపు పెద్దలు నాకంటే ముందు మాట్లాడిన వారందరూ కూడా చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని క్లీన్ సిటీ కావాలంటే ఒకరి బాధ్యత కాదు, కార్మికులు ఒకరే చేస్తే మన పట్టణము శానిటేషన్ పూర్తి స్థాయిలో కాదు. ప్రజలందరూ సహకరిస్తే తడి చెత్త, పొడి చెత్త, పరిశుద్ధి మనము ఆరోగ్యంగా ఉండాలంటే మన పట్టణం అంతా పారిశుద్ధ్యం ఉండాలి. పారిశుద్ధ్యం ఉంటే కనుక ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవుతాం. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వాములై రోడ్ల పైన, తర్వాత ఏదైతే నలుగు మూలల ప్లేసులలో చెత్తలు వేయడం కానీ అలాంటివి చేయకుండా మా ప్రజా పాలనలో అందరూ భాగస్వాములై మా కార్మికులకు సహకరించి ఏదైతే క్లీన్ సిటీలో భాగంగానే క్లీన్ చేయగానే దోమల నివారణ అరికట్టుటకు మనము బ్లీచింగ్ వేయడం కానీ రకరకాల పనులు మేము చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కడైనా ఏమైనా అవకాశాలు కావాలి అన్నప్పుడు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరూ